హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగానికి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఏ విధంగా పెట్టాలి, దాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంటుందో ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అంతే ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది ఉండదు. ఇక ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మనం లెంత్ కనుక చూసుకున్నట్లయితే 14 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లెంత్ కూడా 14 ఇంచులే. ఇక్కడ నెక్ డీప్ 5.5 ఇంచులు, అదేవిధంగా చంక భాగం వచ్చేసి కూడా 5.5 ఇంచులు అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టు కొలత 30 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఖర్చు భాగం. ఇది మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి కట్ చేసి జాయింట్ చేస్తే ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఖర్చు భాగం కాకుండా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా విధంగా నేను కట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టి ఉంది, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టాను. ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి చంక భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడికి ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఈ పక్క భాగాన ఫిల్ టు వెడల్పు అనేది పర్సనాలిటీ బట్టి, ఇది 30 ఇంచులు అని చెప్పాను కదా, అంటే సన్నగా ఉన్న వాళ్ళకి మామూలుగా 1 ఇంచు సరిపోతుంది. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5-2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇది మరి సన్నగా ఉన్న వాళ్ళు 30 ఇంచులు కాబట్టి 1 ఇంచునే తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా పొడవుగా స్ట్రైట్గా వచ్చి ఈ చంక భాగం నుంచి కర్వ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ పక్కన చూడండి, ఇలా బస్ట్ పాయింట్ అనేది అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. చూసారా? అయితే మనం కట్ చేసేటప్పుడే ఇలా ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకుంటే జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే రైట్ లెఫ్ట్ భాగాలు పైకి కిందికి కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ కట్ చేసేటప్పుడు, అంటే మనము బ్లౌజ్ పీస్ని కట్ చేసేటప్పుడు కట్ చేయదు, జస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి జాయింట్ చేస్తే ఇటువైపు అటువైపు ఖర్చు భాగం పోతుంది కదా, ఈ 2 ఖర్చు భాగాలు కలిపితే 1 ఇంచ్ అనేది ఉంది. కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే నార్మల్గా 2 ఇంచులు తీసుకున్నాం కదా, దానికంటే 1 ఇంచు. ఇది మాత్రం ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కే ప్రిన్సెస్ కట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనేది పెడుతున్నాను. మనము కట్ చేసి జాయింట్ చేసేటప్పుడు మనకి కొంచెం రైట్ లెఫ్ట్ పైకి కిందికి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ యారో మార్క్ అనేది పెట్టాను. అంటే యారో పైకి ఉంటే పైకి వేయాలన్నమాట. మనం ఎప్పుడు కానీ కట్ చేసేటప్పుడే ప్రిన్సెస్ కట్ చేస్తే రైట్ లెఫ్ట్ పైకి కిందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయితే, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కాదు. కాబట్టి అప్పుడు కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రైట్ లెఫ్ట్ భాగాల్ని ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళైనా కూడా ప్రిన్సెస్ కట్ కుట్టచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి లైనింగ్ భాగాలు మెయిన్ భాగం విడిపోతుంది కదా, ఆ రెండింటిని కలిపి రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఇది మరీ జార్జెట్ క్లాత్ కాబట్టి మరీ పల్చగా ఉంది కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు అనేది వేస్తున్నాను. ఇది కొంచెం జార్జెట్ క్లాత్ కాబట్టి మీకు కొంచెం క్లాత్ కొంచెం దగ్గరకు వచ్చి అనిపిస్తే జస్ట్ కొంచెం ఇలా అనుకొని కుట్టు భాగాన్ని సరి చేసుకోండి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా 2 భాగాలకి ఇలా కుట్టు అనేది వేసాను కదా, చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చూసుకోవాలి. నెక్ భాగాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు 2 నెక్ భాగాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు దీనికి రైట్ లెఫ్ట్ సరి చూసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ అనేది పెట్టాను కదా, చూడండి ఈ విధంగా పైకి ఇలా, అంటే ఈ పార్ట్ ఈ విధంగా పైకి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ అయితే పెట్టలేదు, జస్ట్ మనకు తెలుస్తుంది అందాదా, అంటే ఇక్కడ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాను కదా, ఇలా తెలుస్తుంది. ఇది ఇటువైపు అన్నమాట. అయితే కొత్త వాళ్ళు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతారు అంటే, ఈ యారో మార్కు లేకపోతే పైది కిందికి వేస్తారు, కిందిది పైకి వేస్తారు. అప్పుడు చంక భాగం తక్కువ అవుతుంది, కింద నడుం భాగం ఎక్కువ అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఇదే విధంగా చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేదాన్ని. ఇలా యారో మార్కు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏది పైకి ఏది కిందికి, ఏది రైట్కి ఏది లెఫ్ట్ కానీ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. చూడండి, ఇలా ఇలా విధంగా సరి చూసుకోవాలి. ఇక్కడ
ఇలా యారో మార్క్ని బట్టి సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు దాదాపుగా 2 సమానంగా వస్తాయి. మీకు ఒకవేళ ఒక 1/2 ఇంచు లెవెల్లో కాస్త ఎక్కువ తక్కువ వస్తే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్ చేసుకుని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు లెవెల్లో తేడా వస్తే. ఇలా 2 ఈక్వల్గా రావాలని చెప్పేసి ప్రిన్సెస్ కట్ భాగాన్ని కానీ లేదా బాడీ పార్ట్ భాగాన్ని కానీ లాగొద్దు. దేన్ని లాగినా కూడా ముడతలు వస్తుంది. కొంచెం లూజ్గా పట్టుకుంటూ ఎక్కడ క్లాత్ని అక్కడే సరి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ చిన్నగా వస్తుందని చెప్పేసి లాగారనుకోండి ముడతలు వస్తుంది. మీరు కరెక్ట్గా కట్ చేస్తే 2 ఈక్వల్గానే వస్తాయి. మీకు కొంచెం ప్రాక్టీస్ లేక కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా చివర కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని తిప్పి మళ్ళీ డబల్ కుట్టు వేస్తున్నాను. మీరు ఎప్పుడు డబల్ కుట్టు వేసినా దేనికైనా కూడా కుట్టు మీద కుట్టైనా రావాలి, బయటికైనా రావాలి, లోపలికి రావద్దు. లోపలికి వస్తే ముడతలు వస్తుంది అనమాట. ఇలా విధంగా కుట్టని వేసుకున్న తర్వాత చాలామంది ఏమంటారంటే ప్రిన్సెస్ కట్ కుట్టిన తర్వాత మధ్యలో కుట్లు పిక్కులుకుపోతున్నాయి, అంటే ఒకసారి 2 సార్లు వేసుకున్న తర్వాత కుట్లు పిక్కులుకుపోతున్నాయి అని అంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే దీని పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇలా పై భాగాన కుట్టు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కుట్లు అనేవి పిక్కులుకుపోవు. లేదు మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసినట్లయితే కుట్లు కూడా పిక్కులుకుపోవు. ఇక నేనైతే పై భాగాన కుట్టు వేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే కుట్లు అనేవి పిక్కులుకుపోయే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి మీ ఆప్షనల్ మాత్రమే. ఇలా ఒక వైపుకు వేస్తాను కదా, సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక నాకు 2 సమానమే వచ్చాయి, 2 భాగాలు. ఇలా మనం లెఫ్ట్ భాగానికి వేసాం కదా, ఇప్పుడు రైట్ భాగానికి వేద్దాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ 2 సమానంగానే వచ్చాయి కాబట్టి ఇటువైపు కూడా కింద నుంచి వేస్తున్నాను. మీరు కావాలంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎవరైనా కుట్టినట్లయితే మీకు బ్లౌజ్ కుట్టిందో అంటే కుదిరిందో లేదో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే నేను ఇచ్చిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ మీకు వర్కౌట్ అయ్యాయో లేదో కూడా నాతో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి నాతోని. చూడండి ఈ విధంగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కింద నుంచి వేస్తున్నాను. 2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి వేస్తున్నాను. మీకు కొంచెం డౌట్ ఉంటే పైనుంచి వేసుకొని రండి. అప్పుడు ప్రిన్సెస్ కిందికి వస్తుంది. ప్రిన్సెస్ కట్ భాగం అనేది బాడీ పార్ట్ భాగం అనేది పైకి వస్తుంది అన్నమాట. సేమ్ ఇదే విధంగా మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రిన్సెస్ కట్తో పాటు షేప్ బెల్ట్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రిన్సెస్ కట్ లెంత్ అనేది 3 ఇంచులే వస్తుంది. ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది ఉంటుంది కదా, అది మిగతాది షేప్ బెల్ట్ రూపంలో పోతుంది అనమాట. మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తో కూడా మీకు వీడియో అనేది చేసి పెడతాను. ఇప్పుడు దీనికి మాత్రం షేప్ బెల్ట్ అయితే లేదు. ఓకేనా? ఇలా మనము ఇలా డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం మీ క్లాత్ అనేది ముడతలో చటిపిస్తే కొంచెం సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత మళ్ళీ దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అయితే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పెద్దగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి మన లెంత్ ఎంత తీసుకుంటామో అంతే వస్తుంది. నెక్ డీప్ పోతే జస్ట్ ఒక కర్వ్ ఇంచ్ కింద 1 ఇంచ్ తీసేస్తే మిగతా 7 ఇంచులు ఉక్స్ పట్టి కాజా పట్టి కింద వస్తుంది. మాకు అంత వద్దు, చిన్నగా కావాలనుకున్నట్లయితే మధ్యలో డాట్ వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో డాట్ వేసుకున్న ఉక్స్ పట్టి కాజా పట్టి చిన్నగా వస్తుంది. ఇలా 2 వైపులా ప్రిన్సెస్ కట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి నడుం పట్టి అనేది ఇక్కడ నేను 2 వరుసలు వేస్తున్నాను. అంటే కొంచెం మనకి స్టిఫ్గా ఉండడానికి 2 వరుసలు వేస్తున్నాను అనమాట. మనం నార్మల్గా ఒకటే వరుస వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి మాత్రం 2 వరుసలు వేస్తున్నాను. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి. ఇలా వేసుకొని మనం ఎలాంటి కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం కొంచెం కర్వ్ తీసాం కదా పై భాగానికి, కొంచెం షేప్ అనేది రావడానికి చిన్న చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి చిన్న కటింగ్, ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని అంటే ఈ నడుం పట్టి భాగాన్ని ఇలా పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై భాగాన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉల్టా వైపు తిప్పుకోవాలి. ఉల్టా వైపు తిప్పుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఈ రెండో చివరి భాగాన మీరు కావాలి అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకున్నట్లయితే మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు. రెండో వైపున మళ్ళీ చిన్నగా పట్టి పెట్టి కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, మీ చాయిస్. ఇలా ఒకవైపు మనం నడుం పట్టి భాగాన్ని వేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా నడుం పట్టి భాగాన్ని వేసుకున్న తర్వాత
దీనికి మనం ఏంటంటే ఉక్సు పట్టి కాజాపట్టి వేసుకోవాలి. మనం నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా ఉక్సు పట్టి కాజాపట్టి వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇటు రైట్ లెఫ్ట్ అనేది మీ చాయిస్ అన్నమాట. ఆల్రెడీ నేను నెక్ భాగాన్ని వేసాను బక్రం క్లాత్తో. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత అంటే రెండు వైపులా నడుంపట్టి భాగము ఉక్సు పట్టి కాజాపట్టి వేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.